So let's all pray and prepare ourselves for receiving His word. ప్రార్థన చేసుకుని ఆయన నుండి వాక్యమును పొందుకోవటానికి సిద్ధపడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ యొక్క ఘనమైన నామానికి మీకు వందనములు తండ్రి. మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ యొక్క ఉదయకాల సమయమున మీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. దేవా, మా యొక్క ఆరాధన అంతయు తండ్రి దేవా, నీవు మా రాజుగా ఉండి తండ్రి, మా ప్రభువుగా మమ్మల్ని నడిపించిన విధానముకే మీకే వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ యొక్క సమయంలో దేవా నీ యొక్క వాక్యము ధ్యానించుకొనటానికి మీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం దేవా. తండ్రి, నీవు మా యొక్క రాజుగా తండ్రి కృప చూపించి దేవా నీ యొక్క వాక్యమును మాకు బోధించుము దేవా. తండ్రి, అవును దేవా, ఈ యొక్క లోకంలో అల్పులము తండ్రి. దేవా, నీ యొక్క వాక్య అవసరత మాకెంతో ఉండగా దేవా నీ యొక్క వాక్యపు వెలుగులో మేము తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని దేవా మా యొక్క హృదయమును తండ్రి మేము పరిశీలించుకునటానికి కృప చూపించుము తండ్రి. దేవా, మీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడము దేవా. అపవిత్ర పెదవులు కలిగిన వాడినైనా నన్ను జ్ఞాపకం చేసుకోకు తండ్రి. దేవా, నాలో ఏ మంచి లేదయ్యా, కృప చూపించి దేవా సహాయం చేయండి తండ్రి. నీ యొక్క బిడ్డలకు తండ్రి నీ యొక్క వాక్యమును విశ్వాసముగా అందించడానికి కృప చూపించుము దేవా. తండ్రి, ఆ యొక్క వాక్యము తండ్రి లోతుగా నాటబడి తండ్రి అది ఫలించి వారి యొక్క జీవితముల్లో తండ్రి అభివృద్ధి చెందులాగన కృప చూపించుము తండ్రి. దేవా, దుష్టుడు నాటబడుతున్న ఈ యొక్క వాక్యము దొంగిలించకుండా కాపాడుము తండ్రి. దేవా, ఎటువంటి శోధనలు లేక దేవా నీ యొక్క వాక్యముకి ఆటంకము లేక మీరు మాతో మాట్లాడమని గడపబో సమయమంతా నీ యొక్క పరిశుద్ధ హస్తములోనికి సమర్పించుకుంటూ యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ద లార్డ్, dear family. So this was the first Sunday after me getting married, right? వివాహమైన తర్వాత కొద్ది కాలము దేవుని యొక్క చిత్తముని ఎరగటానికి సమయము తీసుకునటం అన్నది జరిగింది. సో మాకైతే వేరెవర్ వీఆర్ ఎక్కడున్నా ఏం చేసినా దేవుణ్ణి సేవించడం అన్నది ప్రామాణికంగా ఉంది కనుక ఈవెన్ నౌ వీ హ్యావ్ ద సేమ్ హార్ట్ ఆఫ్ సర్వింగ్ ద ట్రూ గాడ్. నిజమైన దేవుణ్ణి సేవించాలన్నది ఇప్పటికీ మాకున్న అటువంటి హృదయ వాంఛ. సో eventually we have taken the needed time to pray and to find the will of the Lord. ప్రార్థించి దేవుడి యొక్క చిత్తముని ఎరగటానికి సమయమును అన్నది తీసుకుంటూ వచ్చాము. సో ఇన్ని ఆదివారాలు దేర్ వాజ్ ఎ లిటిల్ గ్యాప్, ఒక చిన్న సమయము ఏర్పడింది. సో ఇప్పుడు మళ్ళీ వీ విల్ బి రెజ్యూమింగ్ ద జాన్స్ గాస్పల్ దట్ వీ వర్ కంటిన్యూయింగ్. మనము ధ్యానించుకుని ఉన్న నా వివాహం ముందు ధ్యానించుకుంటున్న ఆ యొక్క యోహాను సువార్తని కంటిన్యూ చేయబోతున్నాము. సో ఫ్రమ్ హియర్ ఆన్ గాడ్స్ విల్లింగ్, ఐ డు నాట్ నో హౌ గాడ్ విల్ బి లీడింగ్ దిస్. ఇక మీదట దేవుడి యొక్క పని దేవుడు ఏ విధంగా నడిపిస్తారో నాకైతే తెలియదు. కానీ మనకందరికీ ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన సంఘముని ఆయన కట్టుకునేవాడు, ఆయన పోషించేవాడు. మనందరము దానిలో పనివారిగా ఉన్నాము అంతే. సో మన పనిని దేవుడికి విశ్వాసముగా మనం చేయటము, ఇంకా మిగిలిన పనిని దేవుడే తన యొక్క చిత్తానుసారంగా ఆయన నడిపించుకుంటూ ఉంటాడు. సో లెట్స్ టర్న్ టు జాన్స్ గాస్పల్ 12th చాప్టర్. యోహాను సువార్త 12వ అధ్యాయముని తిప్పుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయం తిప్పుకున్నట్టయితే అందులో 26 వరకు మనము అంతకుముందు ధ్యానించుకున్న వాక్య భాగం వరకు చదువుకున్నాము. అందరూ బైబిల్ తెరిచి చదువుతూ సమయం గడపవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను. బికాస్ చాలా కొద్దిగా
మనం దేవుడితో సమయం గడుపుతూ ఉంటాము. ఆ కొద్దిగా సమయము దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క అమూల్యమైన సమయము ఎవరు వృధాపరచుకోకుండా చక్కగా దేవుడి యొక్క సన్నిధిలో అందరము ఆనందిద్దామని చెప్పి ఇంకొకసారి కోరుకుంటూ, అందరూ మీ యొక్క బైబిల్స్ ఎవరి గృహముల్లో వాళ్ళు ఉండి ఆరాధించుకునే అవకాశం దేవుడిచ్చాడు కనుక అందరూ బైబిల్స్ ఖచ్చితంగా తిప్పుతున్నట్టయితే యోహాను సువార్త 27 నుండి 34వ వచనం వరకు ఈ దినం మనం చదువుకుంటాం. యోహాను సువార్త 27:34 వరకు మనం చదువుకుంటాము. ముందుగా తెలుగులో యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం నుండి 34వ వచనం వరకు తెలుగులో చదువుతారు. తర్వాత నేను ఇంగ్లీష్లో చదువుతాను. దాని తర్వాత వాక్యమును మనము ధ్యానించుకుందాము. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తట్టసింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పును. అంతటా నేను దానిని మహిమపరిచితిని. మరలా మహిమ పరతును అని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడననిరి. అందుకే యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జనసమూహము, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడలేనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరి ఆయన నడిగిరి. ఓకే, ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుకుందాము. నౌ ఈజ్ మై సోల్ ట్రబుల్డ్, అండ్ వాట్ షల్ ఐ సే? ఫాదర్, save me from this hour, but for this purpose I have come to this hour. Father, glorify your name. Then a voice came from heaven. I have glorified it, and I will glorify it again. The crowd that stood there and heard it said that it had thundered. Others said, an angel has spoken to him. Jesus answered, this voice has come for your sake, not mine. Now is the judgment of this world. Now will the ruler of this world be cast out. And I, when I am lifted up from the earth, will draw all people to myself. He said this to show by what kind of death he was going to die. So the crowd answered him, we have heard from the law that the Christ remains forever. How can you say that Son of Man must be lifted up? Who is this Son of Man? ఈ యొక్క వాక్య భాగము ముందు ఏమి జరుగుతుంది అంటే, కొద్దిగా సమయం వచ్చింది కాబట్టి, కొద్దిగా మధ్యలో గ్యాప్ వచ్చింది కనుక ఒకసారి ముందుగా ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చెప్పుకుందాము. గత పోయిన వారముల్లో మనం చూసుకున్నట్టయితే 23వ వచనము 24వ వచనముల్లో మనం చూసినట్టయితే దేవుడు మరణించబోతున్నారు, చనిపోబోతున్నారు అన్న ఒక చిన్న గ్లింప్స్ మనకి ఇవ్వబడతాము అక్కడ మనం చూసుకున్నాము. మనకి తెలియపరుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ లోకముకి బలిగా అర్పించబడే గొర్రె పిల్లగా వచ్చారన్నది మనకి ఈ ఒక వాక్య భాగం ముందు మనమందరము గ్రహించుకున్నాం. సో దిస్ వాస్ అగైన్ ఆబ్వియస్ టుడే. ఈరోజు మనం ఆరాధన గీతములు పాడుకునేటప్పుడు వి వర్ సింగింగ్, ఆ పాటలు మనం పాడుతున్నప్పుడు ఒకసారి దేవుడు ఎటువంటి ఆ యొక్క బలియాగముగా ఈ లోకంలోనికి వచ్చారో,
ఎటువంటి మరణము కొరకు ఈ యొక్క లోకంలోనికి వచ్చారు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇది యాజ్ ఏ ఇంట్రొడక్షన్గా మనము అసలు ఆ దేవుడి యొక్క కార్యము ఈ యొక్క లోకములు ఏంటి, చనిపోయి గెలవటం ఏంటి అన్నది ఒకసారి గత వారము క్లుప్తంగా మనం చెప్పుకోవటం జరిగింది ఇన్ ద ప్రీవియస్ వీక్స్, నా యొక్క వివాహం ముందు. తర్వాత అగైన్ టుడే వీఆర్ మెడిటేటింగ్ అపాన్ దిస్ కంటిన్యూటీ. దాని యొక్క నెక్స్ట్ భాగముగా మనం దీన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క సమయం వరకు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తని ప్రకటిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ, అద్భుత కార్యాలు చేసిన ప్రతిసారి వాళ్ళకి దానికంటే ప్రాముఖ్యమైన ఒక సువార్తని ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అద్భుత కార్యాలు ప్రాముఖ్యమైనవి కాదు, కానీ దానితో పాటు వచ్చే విశ్వాసము ద్వారా వినే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కూడా మీరు నేను చేసుకునేది ఏంటంటే ప్రాముఖ్యంగా వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. ఎందుకంటే దీనిలోనే శక్తి ఉన్నది. రక్షించబడాలి, ఎలా రక్షించబడాలి అని చెప్పి ఎన్నో దిక్కులు వెతికే జనాలు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు మనము వెతుక్కోవాల్సిన పని లేకుండా దేవుడు మనకు తెలియపరిచింది ఏంటంటే, సువార్త యందు రక్షింపబడటానికి శక్తి ఉంది. గాస్పల్ హ్యాస్ ద పవర్ ఆన్ టు సాల్వేషన్. సో సువార్తని ధ్యానించుకోవటం వల్ల మనము విశ్వాసంలో వినుట వలన విశ్వాసం పెంచుకోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారి గూర్చిన సంగతులు మనకి దాని ద్వారా విశ్వాసము పెరిగి మారు మనసు అన్నది జరిగే అవకాశము, గొప్ప ధన్యత మనకి ఉంది. సో అందుకని మనం ఇది ధ్యానించుకుంటున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు కదా. మనల్ని ప్రేమించే మన యొక్క ప్రియ తండ్రి, మనము ఎప్పుడు తండ్రి, అబ్బా, ఫాదర్ అని చెప్పి ప్రార్థించగలిగే మన యొక్క దేవాతి దేవుడు. అటువంటి మన యొక్క దేవుడే తన యొక్క మాటల్లో ఎన్నో వాక్యపు బోధలు మనకి సువార్త అంతయు పెట్టి ఉండగా దాని యొక్క ప్రాముఖ్యత మనకి అర్థమవుతుంది. దానితో పాటు దేవుడు చేసిన కార్యములతో కూడి అక్కడున్న జనాంగానికి రావాల్సిన విశ్వాసముతో ఆయన వెంబడించాలి వాక్యానుసారంగా అని చెప్పి ఆయన బోధించే ఆ యొక్క బోధలు మనము ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చాము. కానీ ఈ పాపము ఈ లోకంలో ఎంత ఘోరమైనదంటే, మనుషులను ఏం చేసింది? బోధించే దేవాతి దేవుడు వచ్చినా, రక్షించే రక్షకుడు వచ్చినా, సృజించిన సృష్టికర్త వచ్చినా, అటువంటి దేవాతి దేవుణ్ణి సైతము తిరస్కరించే వారిగా అంధకారములో గ్రుడ్డితనములో మునిగిపోయే మనుష్య జనాంగముగా పాపము మార్చేసింది. ఆ రోజుల్లో కూడా మనుషులు అటువంటి గ్రుడ్డితనములో యేసయ్యే ఈ లోకంలోనికి వస్తే మీరు మాత్రము నేను మాత్రం ఆగుతామా? ఇప్పటికిప్పుడు ఒకసారి మీరు మనసులో ఆలోచించుకున్నట్టయితే, యేసయ్య ఇప్పటికిప్పుడు మన ముందు వచ్చినట్టయితే, యేసయ్య ఈ కాలంలో ఈ యొక్క ప్రపంచం వ్యాప్తంగా ఏ ఒక్క ప్రదేశంలోనికి ఆయన వచ్చినట్టయితే, ఆయన్ని కలవకుండా, ఆయన్ని వెంబడించకుండా మీ మనస్సు మా మనస్సు తట్టుకోగలదా? లేదు కదా. కానీ ఆ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, దేవాతి దేవుడు పిలుస్తున్నా రాలేని పరిస్థితి, దేవాతి దేవుడు విశ్వసించమన్నా విశ్వసించలేని పరిస్థితి. సో దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. అది పాపానికి వచ్చే జీతం, ఆత్మీయమైన మరణము. సో అటు విధంగా ఉంటూ ఉంది ఈ యొక్క జనుల యొక్క హృదయము కూడా. అక్కడ దానికి ఇంకొక మెట్టెక్కిన వారిగా ఉన్నారు ఇక్కడున్న అధికారులు అనగా ఫరిసీయులు, సద్దుకీయులు లేదా శాన్హెడ్రిన్ అని 70 మంది పెద్దలతో కూడిన ఒక సభ. సో వాళ్ళు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని గ్రహించలేకపోతున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ధర్మశాస్త్రాన్ని ధ్యానించగలిగిన వారికి ఒక లోకపు దేవత గ్రుడ్డితనము కలుగచేయటం వల్ల వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఏ విధంగా వెంబడించాలి అన్నది.
దేవాతి దేవుడు ఇంకా ఆఖరి వారంలోనికి వచ్చేసి ఉన్నారు. ఆఖరి వారంలోనికి ఆయన వచ్చేసి ఉండగా ఇంకా 30 ఏళ్ళు ఆయన యొక్క లోకంలో జీవించి సుమారుగా 3 కంటే ఎక్కువ ఏళ్ళు 3 అండ్ చేంజ్ ఇయర్స్ ఈ యొక్క లోకంలో ఆయన గడిపి ఉండగా అంత పరిచర్య దేవుడు అలుపెరగకుండా చేసి ఉండగా, బట్ స్టిల్ అక్కడున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారంట, అక్కడ ఉన్న ప్రజలు ఇంకా అంధకారంలో గురుడితనంలో వెంబడించలేని పరిస్థితిలోనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఇంకా వాళ్ళని మార్చాలంటే మనుషులకి అసాధ్యమైనది. ఈరోజు కూడా మీరు నేను మారాలంటే మనుషులకి అది అసాధ్యమైనది. మనుషులను మార్చలేరు. ఎవరైనా మనిషి మార్చగలుగుతున్నాడని చెప్పినట్టయితే దేవాతి దేవుడు ఈ లోకంలోనికి బలిగా అర్పించబడే అవసరత వాళ్ళు లేదని చెప్తున్నట్టు. మనుషుల్ని మార్చుకోగలిగితే ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త ఆ లోకంలోనికి వచ్చి మనుషుల కొరకు చనిపోయి వెల చెల్లించాల్సిన అవసరత వచ్చి ఉండేది కాదు. మనుషులు రక్షించుకోలేక నిస్సహాయులుగా దిగజారిపోయిన వారిగా చనిపోతున్న వారిగా ఉండగా దేవాతి దేవుడు ఈ యొక్క లోకంలోనికి ఒక బలిగా అర్పించబడటానికి వచ్చి ఉన్నారన్నది మనకి అర్థమవుతూ ఉంది. సో అలాంటి సినారియోను ఇక్కడ అలాంటి సన్నివేశం జరుగుతూ ఉన్నది. దేవాతి దేవుడు వారికి బోధిస్తున్నారు. వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నిసార్లు తిరస్కరించినా దేవుడు మాత్రము వారిని విడిచిపెట్టక, వాళ్ళని తోసివేయక ఇంకా ప్రేమిస్తూ వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఎంతోమంది నశించిపోయే వారిగా ఉంటూ ఉండగా, క్రైస్తవ్యంలో ఎన్నో ఆత్మలు నశించిపోవచ్చుండగా, నిజమైన దేవుడి యందు విశ్వాసం ఉంచి ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుడి యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు అన్న మాటను బట్టి ఆ మారు మనసు కొరకు అందరూ ప్రయత్నిస్తుండగా, దిస్ ఈస్ ద టైం కదా, మనకి ఒక మంచి సమయము దట్ వీ మే డ్వెల్ అపాన్ దిస్ వర్డ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రైమరీ పోర్షన్ ఆఫ్ ద హోల్ బైబిల్ ఈస్ ద క్రాస్. ప్రతి ఈ యొక్క వాక్యము అంతటికి పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మనందరికీ కావాల్సినది ఆ యొక్క సిలువ మరణం అంటే మనకి బాధాకరమే, అది మనకి నిజానికి బాధ పెట్టే విషయమే. బట్ స్టిల్ ఆలోచించుకున్నట్టయితే ఆ సిలువ మరణం అన్నది మనకి లేకపోయినట్టయితే, when we don't have that cross and the great sacrifice of our Lord, దేవుని యొక్క కార్యము లేకపోయి ఉంటే ఈ దినం వరకు పాత నిబంధనలు ఏ విధంగా ఎన్నో గొర్రెలను కానీ మేకలను కానీ పావురాలను కానీ దూడలను కానీ బలి ఇస్తూ ఉన్నారో అటువంటి విధంగా ఆ బలులు ఇంకా జరుగుతూ ఉండేవి. ఆ యొక్క ఎన్ని జరిగినా, ఎన్ని జీవరాశులను బలిగా అర్పించిన, ఆ యొక్క రక్తము కార్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగానికి, ఆ యొక్క రక్తానికి అవన్నీ సమానము కానివి. వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క నిజమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల దేవాతి దేవుడు తానే ఈ లోకంలోనికి పాపము లేనివాడిగా జీవించి లోక పాపము మోసుకుపోయే గొర్రెపిల్లగా వధింపబడాలన్నది ఈ యొక్క పాత నిబంధన అంతయో జరుగుతున్న ఆ యొక్క బలుల యొక్క సాదృశ్యం. That's the importance of all the sacrifices that are going on in the Old Testament, to reflect the true sacrifice, to reflect the great sacrifice, to reflect the only sacrifice for the humanity. సో ఇది మనం చూసినట్టయితే ఆ యొక్క సిలువ గురించి మనకి ఎంతో ప్రాముఖ్యతని మనకి అందిస్తుంది. అందుకే మనము ఎన్నో సంఘాల్లో చూసినట్టయితే నిజంగా వాక్యానుసారమైన సంఘాల్లో మనం చూసినట్టయితే, వాక్యానుసారమైన బోధకుల్లో మనం చూసినట్టయితే
ఆ యొక్క సంఘముల్లో ఆ యొక్క బోధల్లో మనము సిలువని మనం చూస్తూ ఉంటాం. సిలువని పూజించటానికి కాదు కానీ ఒక సింబల్గా, ఒక సాదృశ్యంగా దేవుడి యొక్క గొప్ప బలియాగముని మనకి జ్ఞాపకము చేసేదిగా మనకి సిలువ కనిపిస్తుంది. అది మనల్ని ఏం చేస్తుంది సిలువ? ఇట్ విల్ గివ్ అస్ ద నీడెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్. ఆ యొక్క బానిసత్వం నుండి, పాపపు యొక్క సంఖ్యల నుండి, ఆ యొక్క చెర నుండి విడిపించేదిగా ఆ యొక్క సిలువ మరణము ఉంటుంది. దాన్ని మనకి చూపించేదానిగా సిలువ మనకి ఉంటుంది. అందుకనే ఎన్నో సంఘాల్లో మనకి సిలువ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అది బాధాకరమైనదే, బట్ యట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఫ్రైడే. అది మనకి బాధ కలిగించేదే, కానీ అది మనం మంచి శుక్రవారంగా పిలుచుకునే రోజు. ఎందుకంటే పాపానిలో పడిపోయిన ఒక లోకమంతటిని దేవుడు రక్షించుకున్న దినము, పాపపు చెర నుండి విడిపించిన దినము, బలులు అవసరత లేకుండా చేసిన దినము. అందుకు ఈ యొక్క పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మనందరికీ దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఇది పాత నిబంధనలో చూసుకున్నట్టయితే చాలా చోట్ల మనకి ఈ యొక్క మనుష్య కుమారుడు ఏ విధంగా ఈ యొక్క మనుష్యుల కొరకు, మనుష్య జాతి కొరకు, ఆదాము యొక్క పాపపు సంతానము కొరకు, మీ కొరకు, నా కొరకు చనిపోవలసి ఉన్నది, ఆయన ఈ లోకము నుండి తుడిచిపెట్టబడవలసి ఉంది అని చెప్పి మనం చూసుకుంటూ ఉంటాము. ఈ యొక్క మాటలు మనం చూసినట్టయితే పాత నిబంధనలో దానియేలు 9వ అధ్యాయంలో మనం ఆ మాట చూసుకుంటూ ఉంటాము. ఆయన ఏ విధంగా మనుష్యుల కొరకు చనిపోవలసి ఉంది. జకరయ 12:10లో కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఆయన ఏ విధంగా పొడవబడి మనుషుల కొరకు చనిపోవలసి ఉంది అని. ఆయన ఏ విధంగా మన యొక్క స్థానంలో వధింపబడే గొర్రెపిల్లగా చనిపోవలసి ఉన్నది అనేది మనం యెషయా 53లో మనం చూసుకుంటాము. ఏ విధంగా బాధతో, వేదనతో ఆయన యొక్క లోకములో చనిపోవలసి ఉన్నది అని చెప్పేసి, ఆయన ఎటువంటి వేదనకి గురయ్యాడు, ఎటువంటి బాధకి గురయ్యాడు అని చెప్పి మనం కీర్తన 22లో మనం చూసుకుంటూ ఉంటాము. ఇటు విధంగా పాత నిబంధన అంతటిలో మనము దేవుడు ఏ విధంగా మన కొరకు బలి అయ్యారు అన్నది, ఏ విధంగా బలి అవ్వటానికి వస్తూ ఉన్నాడు అన్నది మనకి కనిపిస్తుంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత వాక్యము కనిపిస్తూ ఉన్నా ఇంకా యూదులు మాత్రము ఆ యొక్క సత్యముని గ్రహించుకోలేని పరిస్థితి. పాత నిబంధన ఎంత ధ్యానించినా ఈ యొక్క వాక్యములన్నీ సాక్ష్యం పలుకుతున్న లోకపు దేవత గురుడితనం కలుగజేసింది కనుక వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించుకోలేని పరిస్థితి. సో క్రొత్త నిబంధనలో కూడా ఒక వాక్యం మనం చూసుకుందాము. ఒకసారి నాతో పాటు 1 యోహాను 3:5 తిప్పినట్టయితే, పాపములను త్రీసివేయుటక్కై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. సో ఆయన పాత నిబంధనలో చెప్పబడి ఉండగా క్రొత్త నిబంధనలో దేవాతి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినది పాపమును తీసివేయటానికి. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఎంటర్డ్ దిస్ వరల్డ్. సో మనుషులుగా మనము వెన్ వి ప్రయారిటైజ్ థింగ్స్, ఆ యొక్క విషయాలు మనము ప్రయారిటీ చేసుకున్నట్టయితే అవర్ సెల్ఫ్ ఎడిఫికేషన్, మనం బాగుగా ఉండటానికి, మనం ఈ లోకంలో ఆనందంగా జీవించడానికి, ప్రాస్పర్ అవ్వటానికి కానీ, స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఇటువంటివి ఏవైనా ఇవన్నీ దే కమింగ్ టు ద సెకండరీ పొజిషన్. ఇవి 2వ స్థానంలోనికి వస్తాయి. కానీ దేవుడు ఈ లోకంలోనికి వచ్చింది మొట్టమొదటి స్థానం ఏంటి అంటే, ఇట్ ఈస్ దట్ హీ మే రిమూవ్ ద సిన్. పాపాన్ని ఈ యొక్క లోకంలో నుండి తీసివేయటానికి దేవాతి దేవుడు బలిగా అర్పించబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు. హీ హ్యాస్ నో సిన్, బట్ హీ కేమ్ టు బి యాజ్ ఎ సాక్రిఫైస్ ఫర్ ద సిన్. ఆయన చనిపోవటానికి ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నారు. దీన్ని బట్టి పాపం యొక్క తీవ్రత ఏంటి అన్నది మనందరికీ అర్థమవుతుంది కదా. పాపము కొరకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చి చనిపోయారంటే ఇంకా మనకి కనిపిస్తున్న సమస్యలన్నీ
ఏదైనా సమస్య కావచ్చు, వేరు వేరు సమస్యలు ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క మనిషి జీవితంలో, ఈ యొక్క లోకంలో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలే. బట్ స్టిల్ ఈ సమస్యల కంటే అతి పెద్ద సమస్య దేవుని యొక్క దృష్టిలో, దేవుడు సృజించిన ఈ లోకములో ఏంటంటే పాపము. సో ఆ యొక్క పాపము కొరకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చారన్న దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, హౌ వీ కెన్ ఎరాడికేట్ ద సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితంలో ఆ పాపం లేకుండా మనం ఏ విధంగా చేసుకోగలము, లేదా దేవుడి యొక్క గొప్ప ఆ యొక్క త్యాగము, దేవుడి యొక్క గొప్ప బలియాగము, ఆ యొక్క సాక్రిఫిషియల్ లవ్, ఆయన యొక్క ప్రేమ ఏంటి అన్నది మనకి అర్థమయ్యింది. సో ఈ యొక్క దినము వితౌట్ వేస్టింగ్ నో మోర్ టైం, ఇంకా ఇది అర్థమై ఉండగా మనం ధ్యానించుకోబోయే వాక్య భాగము. సో ఇంకా సమయము వృధాపరచకుండా ముందున్న వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోయినట్టయితే, ఈ దినము మనము గత వారంలో చెప్పుకున్నట్టు 3 విషయాలు ధ్యానించుకోబోతున్నాము. దానికి ఇంగ్లీష్లో 3 ఎనిగ్మాస్ అన్న ఒక టైటిల్ పెట్టుకున్నట్టయితే, ఎనిగ్మా అనగా మిస్టరీ. మన భాషలో చెప్పుకోవాలంటే 3 గూఢమైన సంగతుల గురించి, 3 మనుషులకి ఆశ్చర్యపరిచే విషయముల గురించి, 3 మనకి వచ్చే ప్రశ్నల గురించి. ఏంటి ఆ 3 అన్నది మనం చూసుకున్నట్టయితే, ఒకసారి నాతో పాటు యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాము. చూడండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. మనకి వచ్చే మొట్టమొదటి ఒక ఆలోచన కానీ, ఒక సందేహం కానీ, లేదా వేరే విధంగా చెప్పుకోవాలనుకుంటే మనకి తెలియాల్సిన ప్రశ్న ఏంటి అంటే, దేవుడు కలవరపడటం ఏంటి? దేవాతి దేవుడు సృజించిన సృష్టికర్త ఆ విధంగా కలవరపడటం ఏంటి అన్నది మనకి ఉన్న ఒక ప్రశ్న కదా. మనుషులం అంటే మనకంటే చాలా సమస్యలు ఉంటాయి, మనకంటే చాలా కష్టాలు ఉంటాయి, మనకంటే వేరు వేరు ఇబ్బందులు, బాధలు, వీటి వల్ల మనం శోధించబడుతూ ఉంటాము. వీటి వల్ల మనకి కలవరం అన్నది పుట్టిద్ది. కానీ దేవాతి దేవుడు, ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త, రక్షించే రక్షకుడు, ఆయనకి కలవరం ఏంటి, ఆయన చింతించడం ఏంటి అన్నది ఒక గొప్ప మిస్టరీ కదా. ఒక గూఢమైన సంగతి, ఒక తెలియాల్సిన సత్యం. మనందరికీ తెలుసు, దేవాతి దేవుడు దేవుని యొక్క కుమారుడై ఉండగా ఈ లోకంలోనికి పూర్తి దైవత్వము కలిగి ఈ లోకంలోనికి వచ్చినా కూడా ఆయన మాత్రము ఒక మనుష్య కుమారుడిగా ఈ యొక్క లోకంలో జీవించి ఉన్నారు. దాని అర్థము ఆయన యొక్క దైవత్వము పోయిందని కాదు, తన్ని తాను తగ్గించుకుని ఈ లోకంలో మనుష్యునిగా తన్ను తాను తగ్గించుకుని వచ్చి ఉన్నారు. ఆ యొక్క దేవదూతల కంటే తగ్గించుకున్న వారిగా ఆయన యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నారు. దాని అర్థము ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన విడిచిపెట్టారని కాదు, కానీ ఆయన యొక్క చిత్తానుసారంగా, ఆయన యొక్క ఇష్టపూర్వకంగా తానే తన యొక్క దైవత్వాన్ని తగ్గించుకుని మనుష్యునిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నారు. దాన్ని మనము చూసుకున్నట్టయితే 50% దేవుడిగా 50% మనుష్యుడిగా ఉన్నాడు అని చెప్పి మనం చెప్పలేం. కానీ ఆయన యొక్క లోకంలో 100% దేవునిగా జీవిస్తూ 100% మనుష్యునిగా జీవించి ఉన్నాడు. అది కేవలము మన యొక్క దేవాతి దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన యొక్క దైవత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండానే ఈ లోకములో మనుష్యునిగా 100% జీవించి ఉన్నాడు. అర్థమైందా? సో ఆయన దేవుడే, బట్ హీ హ్యాస్ క్లోత్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హ్యుమానిటీ. తను తాను ఒక మనుష్యునిగా తను తాను
ఆ విధంగా తగ్గించుకుని వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క దైవత్వము ఆయనలోనే ఉన్నది. కానీ దాన్ని ఆయన సబ్డ్యూ చేసుకుని, దాన్ని ఆయన తగ్గించుకుని ఒక మనుష్యునిగా సామాన్య నిమిత్త మాత్రుడిగా ఈ యొక్క లోకమును ఆయన జీవించి ఉన్నారు. మనుషులుగా జీవించినప్పుడు 100% మనుషునిగా జీవించినప్పుడు ఆయన యొక్క దైవత్వముని వాడుకుని ఇటువంటి చింతలు లేకుండా, ఇటువంటి ఏమీ లేకుండా ఆ యొక్క 20,000కు పైగా ఉన్న జనులకు ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపల నుండి ఆహారము సృజించినట్టు, ఆ యొక్క 5,000 పురుషుల్ని ఆయన ఆహారంతో నింపినట్టు తన కోసం తను ఏ ఒక్క అద్భుత కార్యము ఎప్పుడు ఎన్నడూ చేసుకొనలేదు. తన కొరకు తాను ఎప్పుడు తన యొక్క దైవత్వాన్ని ఎప్పుడు ఉపయోగించుకోలేదు. తన యొక్క దైవత్వాన్ని చుట్టూ ఉన్న జనుల కొరకు, తాను ప్రేమించే మనుషుల కొరకు మన యొక్క యేసయ్య ఉపయోగించారు. కానీ ఎప్పుడు తనని తాను సహాయం చేసుకోవడానికి కానీ, తనని తాను లబ్ధిపరుచుకోవటానికి కానీ దేవుడు ఎప్పుడు ఎటువంటి అద్భుత కార్యములు లేదా తన యొక్క దైవత్వాన్ని ఉపయోగించుకోలేదు. సో 100% ఏ విధంగా మనుషులకి శోధనలు వచ్చినాయో దేవుడు కూడా వాటిని అన్నింటినీ భరించాడు. తన యొక్క దైవత్వాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. బాప్తిసము తర్వాత ఆయన శోధింపబడే ఆ యొక్క 40 రోజుల్లో సాతాను ఆయన్ని శోధిస్తుండగా, సాతాను నీవు ఇక్కడి నుంచి దూకి వేస్తే దేవదూతలు వస్తాయని చెప్పి ఉంది కదా, సో దూకి వేసేయి అంటే దేవుణ్ణి ఎప్పుడు మనము శోధించకూడదని చెప్పి వాక్యముతో దాన్ని ఎదిరించటము. ఈ యొక్క ఆయన ఆకలితో ఉండగా 40 రోజులు శోధింపబడుతూ ఉపవాసము ఉంటూ ఉండగా, ఆకలి వేస్తుండగా, మనమైతే 1, 2, 3 రోజులకే మనం ఉండలేం కదా. సో దేవాతి దేవుడు కూడా ఆ విధంగా ఉంటూ ఉండగా చాలా కష్టం. ఎదురు చేసుకోగలిగిన శక్తి ఉండి 5 రొట్టెలు 2 చేపల నుండి 20,000కు పైగా ఉన్న జనుల యొక్క కడుపు నింపగలిగిన దేవాతి దేవుడి, లోకాన్ని సృజించిన సృష్టికర్త, పైనుంచి ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, సార్వభౌమాధికారి. అటువంటి ఆయన శక్తి ఉండి కూడా ఇదిగో ఈ రాళ్ళను రొట్టిగా మార్చుకుని తిను అని చెప్పి సాతాను శోధించినా కానీ, thou shall not live by bread alone but by every word that comes from God. నీవు కేవలం రొట్టె చేతనే కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట చొప్పున బ్రతికిదువు అని చెప్పి ఆ యొక్క శోధనని దేవుడు జయించాడు. ఆయనకి ఎంత ఆకలి వేసినా, మనిషి వలె ఆకలి వేసిన, మనిషిలా దాహం వేసిన, మనిషిలా ఆయనకి ఇక్కడ కూడా ఏమనుంది 27లో చూసినట్టయితే కలవరము వచ్చిన. సో ఆయన 100% దేవుడే, కానీ మనుష్యునిగా ఎటువంటి సైడ్ లూప్ కాకుండా, మనుషులైతే అవకాశం ఉంటే మెల్లగా ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించేసుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ ఆయన మనుష్యుడు కాదు గనక, దేవుడు గనక తను ఈ లోకానికి వచ్చింది మన కొరకు శ్రమపడి, మన కొరకు వధింపబడటానికే కనుక దేవుడు మాత్రము 100% మనుష్యునిగా ఆ యొక్క శ్రమంతయు తీసుకున్నాడు, ఆ వేదనంతయు తీసుకున్నాడు, ఆ కలవరమంతయు ఆయన భరించాడు. Now is my soul troubled, and what shall I say? Father, save me from this hour. But for this purpose I have come to this hour. సో ఆయన యొక్క హృదయము వేధింపబడుతుందంట. సో దేవుడు బాధపడతారన్నది ఈ లోకంలో ఆయన మనుష్యునిగా జీవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎన్నో చోట్ల కనిపిస్తూ ఉంటుంది కదా. మేరీ గారు యొక్క తమ్ముడైన లాజరు గారు చనిపోయినప్పుడు కూడా యోహాను సువార్త 11 తిప్పినట్టయితే, అందరూ నాతో కలిసి కొద్దిగా బైబిల్ గ్రంథంలో తిప్పండి, దాని ద్వారా మీకు కూడా చదువుతున్నట్టు పూర్తవుతూ ఉంటుంది, బైబిల్ నేర్చుకున్నట్టు ఉండిద్ది, గుర్తుండిద్ది, మనకి అవసరమైన చోట వాక్యము ఉపయోగపడిద్ది. వాక్యము మనం చదివేది, ధ్యానించుకునేది మనకి ఉపయోగపడటానికి కానీ నామమాత్రాన చేయటానికి కాదు. సో యోహాను సువార్త 11 తిప్పినట్టయితే 35వ వచనం చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను. అదేవిధంగా
33లో కూడా మనం చూసినట్టయితే ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యోధులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. సో ఇవన్నీ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు మనుష్యునిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చిండగా ఆయన తన యొక్క దైవత్వాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఇటువంటి కలవరాలు లేకుండా, బాధ లేకుండా ఆనందంగా గడిపేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతికి ఈ లోకాన్ని జయిందామని చెప్పేసి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. మీలాగే నాలాగే ఈ లోకంలో మనుషులకుండే శ్రమలన్నీ భరిస్తూ ఆకలి వేదన, దాహము, నిద్ర, బాధలు, వేదనలు, నొప్పి, గాయములు, కుటుంబము, ఇటువంటి విధమైన అన్ని విధాలుగా మనుష్యుడి యొక్క జీవితాన్ని ఆయన జీవించి ఉన్నారు. వేరు శోధనలు, వేరు కష్టాల్లో దేవాతి దేవుడు భరించుకుంటూ వెళ్ళి ఉన్నాడు. శ్రమ పొంది ఉన్నాడు, శ్రమించాడు, పని చేసుకునేవాడు దేవాతి దేవుడు. సో అయినా కానీ ఆయనకున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, మనం ఇటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? బేసిక్గా తొట్టిల్లిపోతాము, పడిపోతాము. కానీ దేవుడు పాపము లేనివాడిగా ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా మనం ఎదుర్కోలేము. మనం అంటాము, కష్టాలు వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఎవరు జయించి చూపించగలరండి, కష్టం వచ్చిన వాడికే తెలిసిద్దండి, అలా మనం మనుషులుగా చెప్పుకుంటూ ఉంటాము. కష్టం వచ్చింది కనుక ఈ విధంగా పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం అండి, క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం అండి ఈ లోకంలో, పాపపు లోకంలో. కానీ మనకంటే ముందుగా దేవాతి దేవుడు ఈ పాపపు లోకాన్ని మనిషిలా జీవించి వేదనలు పొందుకుని, కష్టాలు పొందుకుని, బాధలు పొందుకుని, గాయపరచబడి, కలవరపడుతూ, ఏడ్చిన వాడిగా, ఆకలి వేసిన వాడిగా, దాహము అన్నవాడిగా, ఒక రాజులా కాదు కానీ సామాన్యుడిగా కూడా కాదు, నిరుపేద కుటుంబంలో ఆయన ఎటువంటి ఏమీ లేని ఆ యొక్క పశువుల పాకలో జన్మించిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఉన్నారు. ఆయన రాజుల కుటుంబంలో సకల సౌకర్యాలతో జీవించి ఉన్నట్టయితే ఆయనకి ఏం కష్టం వచ్చిందండి అని చెప్పేసి మనం అడగచ్చు. కానీ ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి, శ్రమించి, కష్టపడి ఆ యొక్క చెక్క పని చేసుకుంటూ తను పోషించుకుని పాపము లేకుండా జీవించాడు. ఈ లోకంలో కూడా దేవుడు మనకి ఏం నిరూపించాడంటే, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ఎంత వేదన వచ్చినా వాక్యముతో దాన్ని జయించచ్చు అని చెప్పి దేవుడు మనకు చూపించాడు. దట్ వాజ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్, మనందరికీ గొప్ప ఉదాహరణ కదా. మన యొక్క అందుకే ఎవరు పోలి జీవించాలి అంటే క్రీస్తుని పోలి జీవించాలి. ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా ఈ లోకాన్ని జయించాడు. అన్ని కలవరముల్లో, అన్ని బాధలో, అన్ని వేదనలో ఆయన ఈ లోకాన్ని జయించాడు. దేని కొరకు పాపాన్ని మాత్రం ఆయన చేయలేదు. ఎంత కలవరం వచ్చినా పాపం చేయలేదు, ఎంత బాధ వచ్చినా ఆయన పాపము చేయలేదు. కనీసం ఆయన యొక్క దైవత్వాన్ని కూడా ఆయన వాడుకోలేదు. సో దట్స్ ద గ్రేట్ మిస్టరీ. దేవుడు మన కొరకు కలవరపడటము. ఇండీడ్ ఈవెన్ ఆన్ ద క్రాస్, సిలువులో కూడా మనం చూసినట్టయితే ఆయన అన్ని విధములైన కలవరాన్ని అక్కడ పొందుకొని ఉన్నారు. రైట్ రేష్మ? రైట్. సో ఎటువంటి కలవరమును అక్కడ పొందుకొని ఉన్నారు ఆన్ ద క్రాస్. సో ఆన్ ద క్రాస్ మనందరికీ తెలిసిందే, సిలువ మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నారు. ఆయన యొక్క చేతుల్లో శీలలు కొట్టబడి ఉన్నవి. ఆయన యొక్క వీపంతయు కొరడా దెబ్బలతో, గాయాలతో తోలు ఒలిచి వేయబడటం జరిగింది. సిలువ వేయటం వల్ల
ఊపిరాడక చాలా సఫకేట్ అయ్యి గాలి పీల్చుకోవటానికి ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజుల్లో కోవిడ్ టైమ్స్లో మనం చూస్తున్నాం కదా, ఊపిరి అందకపోతే, ఆక్సిజన్ అందకపోతే సఫకేషన్ ఏ విధంగా వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అటువంటి విధంగా ఆయన్ని సిలువ వేసిన తర్వాత తన యొక్క బరువు చేత ఆయన కిందకి కూలబడుతూ ఉండగా ఈ యొక్క ఊపిరితిత్తులు మాత్రము ఇక్కడ శీలలు కొట్టడం వల్ల ఆయన బరువు కింద పడటం వల్ల ఊపిరి తీసుకోలేని ఆ యొక్క ఉక్కిరి బిక్కిరి అయిపోయిన విషయము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క గాయాల్లో నుండి ఆ యొక్క రక్తము కారుచున్న దృశ్యము, ఆయన దిగంబరుడిగా చేయబడుతూ ఆయన యొక్క వస్త్రములు వాళ్ళు పాచికలాడుకుని పంచుకుంటూ ఆయన్ని హేళన చేసిన దృశ్యము, ఆయన అక్కడ మధ్యలో పూర్తి రక్తమంతయు కారిపోతూ దాహము అన్న విధంగా ఒక మనిషిలా దప్పికొనిన దృశ్యము, నోరంతా ఎండిపోయిన దృశ్యము, తన యొక్క పెదాలు దాహముతో పగిలిపోయిన దృశ్యములు. ఇటువంటి భయంకరమైన వేదనని దేవుడు పొందుకుని ఉన్నాడు కదా. మనము పొందుకునే బాధల ముందు ఆయన పొందుకున్న ఆ యొక్క వేదన వర్ణించలేనిది, మనకు అర్థం కానిది. ఇంతటి వేదనలో కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పాపము చేయకపోవటం. చిన్న కష్టానికి ఈ యొక్క లోకంలో పాపములు పడిపోయే జనులు ఉంటూ ఉండగా ఎంతటి కష్టం వచ్చినా ఆయన యొక్క హృదయములో వాళ్ళ మీద చూపించిన ప్రేమ మనుషులకు అర్థం కాని ప్రేమ. దేవా వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించు అన్న ప్రార్థన చేయగలిగినటువంటి ప్రేమామయుడు మన యొక్క దేవాతి దేవుడు. ఈ దినము కూడా ఆయనకి వ్యతిరేకంగా మనం ఎన్ని పాపములు చేస్తున్నా ఇంకా కృప చూపిస్తూ ప్రేమిస్తున్న దేవాతి దేవుడు. ఆయన యొక్క హృదయము కలవరపడింది. ఇటువంటి భయంకరమైన దృశ్యాన్ని ఊహించుకుని కాదు, అన్నీ ఎరిగిన దేవుడు గనక, ఆది నుండి అంతం ఎరిగిన దేవుడు గనక ఈ విధంగా ముళ్ళ కిరీటం పెట్టబడతాడని, ఈ విధంగా శీలాలు కొట్టబడతాయని, ఈ విధంగా గాలాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని, ఈ విధంగా దాహము చేత నోరెండిపోయి పెదాలు పగిలిపోయి నాలిక తడారిపోయిద్దని, ఈ విధంగా రక్తమంతయు ఆయన నుండి కారిపోతూ ఉంటుందని, ఆ విధంగా నగ్నంగా దిగంబరుడిగా చేయబడతాడని, ఆ విధంగా వేలాడ తీయబడతాడని, అందరి చేత ఉమ్మివేయబడతాడని, పిడికిలి గుద్దులు గుద్దించుకుంటాడని, హేళన చేస్తూ పాచికలాడతారని, దానికి కాదు మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కలవరపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఆయనకు వచ్చే వేదనని చూసి యేసుక్రీస్తు ప్రభువారు కలవరపడట్లేదు. ఈ యొక్క శారీరక సంబంధమైన హింస చూసి శరీర సంబంధమైన ఇబ్బందుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కలవరపడట్లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కలవరపడుతున్నారు? శారీరకమైన గాయములు చూసి కాదు, ఆత్మీయమైన వేదనతో ఆయన ఆ విధంగా కలవరపడుతున్నారు. ఎందుకు ఆత్మీయమైన వేదన? ఎందుకంటే తండ్రి నుంచి ఎడబాటు పొందుకోబోతున్నారు దేవాతి దేవుడు. తండ్రి నుంచి ఎందుకు ఆ ఎడబాటు? ఎందుకు అంటే మనం చూసుకున్నట్టయితే లోక పాపము దేవుని మీద మోపబడటం వల్ల ఆ యొక్క పాపము లేనివాడు, పాపాన్ని అసహించుకునేవాడు దేవాతి దేవుడు. పాపముని ఆయన మోయవలసిన పరిస్థితి వచ్చి ఉండగా అలాంటి దాన్ని బట్టి దేవుడు కలవరపడుతూ ఉన్నారు. ఈ లోకపరమైన అది ఎంత భయంకరమైన మీకు నాకు అది ఎంత భయంకరమైన విషయం. ముళ్ళ కిరీటము, చేతులకు శీలలు, కొరడా దెబ్బలు, దప్పికొని ఉండుట, రక్తమంతయు కారిపోతూ ఉండగా, ఊపిరాడకు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉండగా, అటువంటి భయంకరమైన దృశ్యము మనకి ఎంత బాధను కలిగిస్తూ ఉంటుందో.
కానీ ఆయన కలవరపడుతుంది ఈ యొక్క శారీరక సంబంధమైన బాధ గురించి కాదు, కానీ ఆత్మీయమైన వేదన. ఆ యొక్క పాపము ఏదైతే ఉందో దాన్ని తీసి ఆయన మీద మోపటం వల్ల ఆ యొక్క పాపాన్ని అసహించుకున్న దేవుడు, పాపములో ఎవరు పడకూడదు అని చెప్పి కోరుకునే దేవుడు, వాళ్ళని రక్షించే దేవుడు, ఆయన మీద ఆ పాపం మోపడం వల్ల, తండ్రి నుండి అటువంటి ఎడబాటు ఆయనకి రావటం వల్ల. ఎందుకంటే వాక్యంలో మనం చూసినట్టయితే ఆయన యొక్క పరిశుద్ధమైన కళ్ళు పాపాన్ని సైతము చూడలేవు. పాపము జరుగుతుండగా ఆయన యొక్క కళ్ళు ఓర్చలేవు. అంతటి పరిశుద్ధుడు దేవుడు. ఆ యొక్క దూత గణములు, ఆ యొక్క దూత సమూహములు మన యొక్క దేవుడిని ఏమని కొనియాడతాయి? పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ అని చెప్పి కొనియాడుతుంటాయి. ఆయన నీతిమంతుడు. కానీ ఈ యొక్క లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు. అందరూ పాపముతో నిండిపోయి ఉన్నది. ఆ యొక్క లోక పాపమంతయు మోసుకుపోయే గొర్రె పిల్ల కనుక ఆ పాపాన్ని ఆయన ఆత్మీయంగా భరించాల్సి ఉన్నది కనుక దానికైనా కలవరపడుతున్నారు. అందుకే మనం చూసినట్టయితే శిలువ మీద దేవాతి దేవుణ్ణి ఆయన తండ్రి, 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 వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు తండ్రి, నా ఆత్మని నీ ఒక చేతుల్లోకి అప్పగించుకుంటున్నాను, ఈ విధంగా సంబోధించే దేవాతి దేవుడు ఒక క్షణంలో ఏమని పిలుస్తారు? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివి, మై గాడ్, మై గాడ్, వై హ్యావ్ యు ఫర్సేకన్ మీ. తండ్రిని నా దేవా అన్న సంబోధించే సంబోధన, తండ్రి అని చెప్పి పిలిసే ఆ యొక్క పిలుపు పోయి దేవా అని పిలిసే పిలుపు వచ్చింది. ఇది పాపం వల్ల జరిగినది. అది ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మన యొక్క దేవుని పాపం కాదు. ఈరోజు సుఖంగా ఎవరికి వాళ్ళు దేవుడి యొక్క కృపను బట్టి ఎవరింట్లో వాళ్ళు చక్కగా కూర్చుని చక్కగా దేవుడి యొక్క సన్నిధిని ఇప్పుడు ఆనందిస్తూ ఎవరి కుటుంబాలతో వాళ్ళు ఎవరి కాళ్ళే ఆనందంగా జీవించడానికి ఆయన మన పాపాలు మోసుకొని ఉన్నారు. మన కష్టాలు పోవటానికి ఆయన ఈ లోకంలో చనిపోయి ఉన్నారు. ఎంతో వేదనతో, బాధతో. శారీరక సంబంధమైనది ఒక ఎత్తు అయితే ఆత్మీయంగా తండ్రి, తండ్రి, తండ్రి అని ఎన్నో ఏళ్ల 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 సృష్టికి ముందు నిత్యత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వమైన సంబంధములో ఒక ఎడబాటు మన యొక్క పాపము తీసుకుని వచ్చింది. ఎంత భయంకరమైనది! తండ్రిని, కుమారుణ్ణి నా పాపము వేరుపరిచింది. తండ్రి అని పిలుచుకునే ఆ యొక్క సంబంధంలో దేవా అని చెప్పి పిలిసే ఆ యొక్క ఎడబాటుని తీసుకొచ్చింది మన పాపము. ఆయన వేదనకి గురైంది మన పాపం వల్ల. ఆయన మనకి ఎంతో ప్రేమను చూపిస్తే మనం నశించిపోకూడదని చెప్పి కోరుకుంటుంటే నాశన పాత్రలుగా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, ప్రతి సమయము ఆయనకు అవిధేయులై వాక్యములు ఆయన ఈ విధంగా చేయండి అంటే మేము చెయ్యము, ఈ విధంగా చేయలేము, మేము మనుషులము, ఈ లోకంలో కష్టము అని చెప్పి మనం తిరస్కరిస్తున్నా ఆయన మాత్రము మన కొరకు ఎంతో ప్రేమను చూపించాడు. ఇజంట్ దట్ హార్ట్ ఫ్రెంచింగ్, రైట్? అది బాధ కలిగిస్తుందా లేదా? మనం ఆయనకి ఏమీ చెల్లించని ఈ రోజుల్లో ఆయన మాత్రము తనకున్న సర్వస్వం మన కొరకు చెల్లించాడు. రేపటి దినం కూడా ఆయనకి ఏమన్నా చేయగలమో చేయలేమో అన్న ఒక చిన్న సందేహం. కానీ దేవుడు మాత్రం మన కొరకు ఎంతో చేశాడు. ఇజంట్ దట్ హార్ట్ రెంచింగ్? అది మనకి బాధ కలిగించే విషయం కాదు. బట్ ఏం చేయగలరు? నేనేం చేయగలను, మీరేం చేయగలరు? మనం ఏం చేసినా ఆయన చేసిన కార్యానికి వెల చెల్లించలేనిది. దాని అర్థము ఏమీ చేయకుండా ఉండండి అని కాదు. దాని అర్థము ఎంత చేసినా సరిపోదు అని. ఎంత చేసినా సరిపోదు అన్నప్పుడు చేయటానికి ప్రయత్నించాలి, కానీ
విడిచిపెట్టి వదిలేయకూడదు. ఆయన యోహాను సువార్త అంతట్లో ఒక మాట అంటూ ఉంటారు, గుర్తుందా? యోహాను సువార్త 2:4 ఏమంటారు? నా సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 7:30 ఏమంటారు? నా సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 8:20 ఏమంటారు? మై అవర్ హ్యాస్ నాట్ యెట్ కమ్. ఆయన సమయం ఇంకా రాలేదు, ఆయన సమయం ఇంకా రాలేదు, ఆయన సమయం ఇంకా రాలేదు. కానీ ఆయన సమయం ఎప్పుడో అది దేవాతి దేవునికి తెలుసు. ఆయన లోకంలో పుట్టి బాలుడిగా జీవించి దేవుడి సేవ మొదలుపెట్టిన ఆ యొక్క సమయం వరకు, ఆయన చనిపోయే వరకు ప్రతి క్షణం దేవుడు ఏ విధంగా మరణించబోతున్నాడో ఆయనకి ప్రతీదీ తెలుసు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఆయన చనిపోతాడని తెలియక వచ్చి, అమ్మో ఏంటి నేను తెలియక వచ్చానే, ఇప్పుడు నన్ను చంపేస్తారా, ఆ విధంగా దేవుడు ఈ లోకంలోనికి రాల. సమస్తం ఎరిగి ఆయన్ని చంపివేస్తారని తెలిసి అయినా కానీ నశించిపోయే పాపపు జనాంగం ఉన్నారు కదా, వాళ్ళని రక్షించుకోవటానికి వచ్చాడు మన దేవుడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాము కదా. మీరు రక్షించుకోగలరా మిమ్మల్ని? లేదు. నన్ను నేను రక్షించుకోగలనా? లేదు. మీరు నన్ను రక్షించగలరా? లేదు. నేను మిమ్మల్ని రక్షించగలనా? లేదు. ఎవ్వరూ ఎవరిని రక్షించలేరు. అది తెలిసిన దేవాతి దేవుడే మన యొక్క నిస్సహాయత స్థితిని గుర్తించి ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. చనిపోతాడేమో అని రాలా, నేను చనిపోతాను అని తెలిసి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఇప్పుడు చెప్పటం కాదు, ఆయన పరిచర్య ముందు నుండి చెప్తూ వచ్చాడు, మై అవర్ హ్యాస్ నాట్ యెట్ కమ్. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు 12:27 మనం చూసినట్టయితే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఈ గడియ, ఈ సమయము నన్ను తప్పించు అని చెప్పేసి నేను ప్రార్థన చేయాలా నా దేవుడికి? లేదే. దాని తర్వాత మాట చూడండి, ఆయనను ఎందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఆయనకి తెలిసి ఆయన యొక్క గడియకు, ఈ సమయానికి ఆయన వచ్చి ఉన్నారు. ఇందుకోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారు, దేవాతి దేవుడు మనకి ఈ లోకంలో పెద్ద మంచి జీవితం ఇవ్వటానికి అనుకుంటున్నారా? ఈ లోకంలో మనం ఏదో సాధించి ఏదో చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారా? లేదు. దేవుడు మనల్ని లోకంలో సృజించిన తర్వాత దేవుడి యొక్క హృదయం ఏంటి? చివరాఖరికి మనం వెళ్ళి ఆయనతో గడపాలని. ఈ తాత్కాలికమైన లోకములో ఈ విధంగా ప్రతిరోజు వేధింపబడుతూ చస్తూ బ్రతుకుతున్న ఈ లోకంలో, ఈ యొక్క పాపపు లోకమును మనం విడిచి ఎప్పుడో ఒకప్పుడు నిత్యత్వంలో దేవుడి యొక్క సన్నిధిలో, మన భాషలో పరలోకములో ఉండాలని ఆయన కోరిక. అది నిత్యత్వము, ఇది తాత్కాలికము, ఇది అల్పమైనది, ఇది ఎప్పుడొకప్పుడు పోతూ ఉన్నది. సో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనతో ఉండాలని. దాని కొరకు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవ్వరు ఏం చేయలేము. ఎందుకంటే ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చెప్పండి, 2వ వచనము 3వ వచనం చదివినట్టయితే, యోహాను సువార్త 3:2-3. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఏమన్నాడు వినండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇందుకొరకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే అంటే ఎలా జన్మించగలము? క్రొత్తగా ఈ లోకంలో మనం అందరం ఎలా జన్మించాము? దాని కొరకు మనం ఏమైనా చేసామా? తల్లి గర్భంలో మనం జన్మించడానికి మనం ఏమైనా చేసామా రేష్మ? దేవుడు నిర్ణయించి మనం ఈ లోకంలో తల్లి గర్భాన్ని జన్మించడానికి ఆయన కృపలో ఆయన మనల్ని జన్మింపజేశాడు. క్రొత్తగా జన్మించడానికి కూడా మనం ఏం చేయలేం. ఆల్ దట్ వీ కెన్ డూ ఈస్ సీక్, ఆస్క్ అండ్ నాక్. అడుగుడి, తట్టుడి, వెతుకుడి. ఈ 3 మాత్రమే చేయగలము.
దేవుడి రాజ్యము అడుగుడి, దేవుడి రాజ్యము వెతుకుడి, దేవుడి యొక్క రాజ్యపు ద్వారముని తట్టుడి. ఇది మాత్రమే చేయగలం. ఆయన మనల్ని రక్షించుకుంటే కానీ మనం రక్షింపబడలేనిది. ఆయన మనల్ని ఈ లోకములో మనం సృజింపబడినట్టు ఆయన చేతుల్లో ఏ విధంగా ఉందో ఇది కూడా ఆయన చేతుల్లో ఉన్నది. సో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోని ప్రవేశించడు. అది తెలిసిన దేవాతి దేవుడు మనం ఈ లోకంలో నశించిపోకూడదని, మనం ఎంత అవిధేయులుగా అయినా, దేవుని తిరస్కరించినా, ఈ లోకపరమైన ఆశల కొరకు బ్రతుకుతున్నా, శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నా, వాక్యం మీద మనకు ఆసక్తి లేకపోయినా, ప్రార్థన మీద మనకి ఆసక్తి లేకపోయినా, దేవుడి సన్నిధి మీద మనకి ఆసక్తి లేకపోయినా, ఇటువంటి లోకంలో ఎన్నో దుష్టక్రియలు, దుష్ట పనులు మనం చేస్తున్నా, హృదయాంతర్యము ఎంతో ఘోరమైన వ్యాధి కలిగినదిగా, ఎంతో భయంకరమైన ఆలోచనలతో, క్రూరమైన ఆలోచనలతో నిండిపోయి ఉండగా, దేవుడి యొక్క హృదయము మనం నశించిపోవాలని కాదు. ఒకసారి నాతో ఎజికీలు 18 చెప్పినట్టయితే, ఎజికీలు 18:23 వచనం చదువుతున్నాను చూడండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దుష్టులు మరణించడం వల్ల నాకేమైనా సంతోషమా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సో ఈ లోకపరంగా జీవించటం వల్ల మనం నశించిపోవాలన్న దేవుడి యొక్క హృదయం కాదు. ఆయన యొక్క హృదయం ఏంటంటే మనందరము దేవుడితో కలిసి ఉండటం. ఈ లోకంలో బ్రతకటము ఆయనతో కలిసే, ఈ లోకాన్ని విడిచే సమయానికి ఆయనతో కలిసే, పరలోకములో కూడా ఆయనతో కలిసే. ఇది దేవుడి యొక్క ఉద్దేశము మన జీవితం పట్ల. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. లోక పాపము మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. అందుకు అంటున్నారు ఆ యొక్క 27వ వచనము ఆఖరి భాగంలో ఏమంటున్నారంటే, పిడికిలి గుద్దులు గుద్దించుకుంది మన కోసమే, కొరడాలతో కొట్టించుకున్నది మన కోసమే, రక్తపు బొట్టు ప్రతిదీ కార్చినది మన కోసమే, డొక్కల్లో పొడిపించుకుంది మన కోసమే. ఇదంతా అప్పటికప్పుడు జరిగింది కాదు. దేవుడు ముందు నుంచి ఎరిగినవాడు. నా సమయము రాలేదు 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 అని చెప్పి, ఈ సమయము నాకు వచ్చేసింది, దీన్ని తప్పించు అని చెప్పి నేను ప్రార్థన చేయను. ఎందుకంటే ఇందుకోసమే నేను వచ్చితిని. సో 27వ వచనం మాత్రమే ధ్యానించుకోగలిగాము. వచ్చే వారము 28 నుండి 34 వరకు ధ్యానించుకున్నాము. ఓకే, సమయం ఇంకా అయిపోయింది కనుక విల్ క్లోజ్, ఇక్కడితో ముగిద్దాము. నేను ముందుగా చెప్పినట్టు వాక్యము విని హృదయము ఎవరికైనా కలిగినట్టయితే, యేసయ్య మన కొరకు చేసిన ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన ఇందుకోసమే మీకోసం ఇన్ని చేశాను అని చెప్పి ఆయన చెప్తూ ఉండగా, ఈరోజు కూడా మనం ఈ విధంగా ఆనందంగా బ్రతకగలుగుతున్నామంటే ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆ ప్రేమని, ఆయన యొక్క చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయము అందరూ మన యొక్క మోకాళ్ళ మీదకి వచ్చి కాసేపు ప్రార్థనలో గడుపుదాము. ఎవరికైతే హృదయం కలిగి ఉన్నదో వాళ్ళందరూ ప్రార్థించి దేవుణ్ణి స్తుతించి ఘనపరచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.